హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఇవాళ మనం గ్యారప్పలు అది చెక్కలు ఎలా చేసుకోవాలో చూసాం. ముందుగా బియ్యం పిండిని ఇలా జల్లెడ పెట్టుకోవాలి. ఇలా జల్లెడ పెట్టుకున్న బియ్యం పిండిలో కచ్చపిచ్చగా దంచుకున్న పల్లీలు, అలాగే జల్లించిన నువ్వులు వేస్తే గ్యారప్పలు క్రిస్పీగా ఉంటాయి, అందుకని నువ్వులు యాడ్ చేస్తాం. అలాగే ఇందులోకి మనం నైట్ అంతా నానబెట్టుకున్న సగ్గుబియ్యం వేసుకోవాలి. ఇఫ్ మీకు నచ్చకపోతే మీరు సగ్గుబియ్యం స్కిప్ చేయొచ్చు. అలాగే జీలకర్ర ఎల్లిపాయ పేస్ట్ దంచుకొని వేసుకోవాలి. దీంట్లో ఇప్పుడు తగినంత కారం, తగినంత ఉప్పు వేసుకొని మొత్తం బియ్యం పిండి అంతా కలిసేలా మెల్లగా కలుపుకోవాలి. ఇలా పిండి అంతా కలిసేలాగా మంచిగా కలుపుకోవాలి. ఇది కలుపుతున్నంత సేపట్లో ఒక గిన్నెలో నీళ్లు పోసుకొని మరగనివ్వాలి. ఇలా అంతా మిక్స్ చేశాక ఇందులోకి కొంచెం ఆ వేడి నీళ్ళు వేసుకుంటూ కలుపుకోవాలి. ఇలా గంటతో కలుపుకోండి, చేయి కాలుతుంది లేదా. ఇలా అంతా కలిసాక మరి మెత్తగా కాకుండా చూసుకోవాలి. మేము ఇందులో కరివేపాకు వేయడం మర్చిపోయాం, అందుకే ఇప్పుడు యాడ్ చేస్తున్నాం. ఇలా పిండి అంతా మెత్తగా కలుపుకొని రౌండ్ షేప్లో ఇలా ముద్దలు చేసుకోవాలి. ఇప్పుడు చేసుకున్న ముద్దని గ్యారప్ప షేప్లో మనం గ్యారప్పల మషిన్తో ఒత్తుకోవాలి. ఒత్తుకున్న అప్పని ఒక 10 నిమిషాల పాటు ఫ్యాన్ కింద ఆరనివ్వాలి. ఇలా ఆరిన అప్పలను మనం కాగే నూనెలో వేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు మంచి 2 సైడ్లు కాల్చుకోవాలి. ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక దీన్ని తీసి మనం సర్వ్ చేసుకుంటే ఎంతో క్రిస్పీ అండ్ టేస్టీ గ్యారప్ప రెడీ.